చెందినటువంటి ఫైటర్ జెట్లు సుమారు 172 ఫైటర్ జెట్లతో బంకర్లను ధ్వంసం చేశారు. మరోపక్క యుద్ధ సమయంలో రష్యా నుండి ఆయిల్ దిగుమతులకు ఎలాంటి నిబంధనలు ఉండవు అని చెప్పి ట్రంప్ ప్రకటించారు. మరోపక్క మొన్న వెనిజులా, నిన్న మెక్సికో, నేడు ఇరాన్, రేపు క్యూబా, అమెరికా ఎలాంటి స్ట్రాటజీస్ రూపొందించబోతుంది అనేటటువంటి అంశంపై ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. ఈరోజు మనకు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ప్రొఫెసర్ జేఎల్ఎన్ రావు గారు, డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీ, ఉస్మానియా యూనివర్సిటీ. సార్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు ఇన్వైట్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇన్విటేషన్. ఎస్ మనకు ఇజ్రాయెల్ నుండి సోమ రవి గారు అక్కడ సిటిజన్, అదేవిధంగా ఎరావత్ నర్సయ్య గారు అక్కడ సిటిజన్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా నమస్కారం. ఎస్ జేఎల్ఎన్ రావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. మొన్న వెనిజులా, నిన్న మెక్సికో, నేడు ఇరాన్, రేపు క్యూబా, అమెరికా ఎట్లా ప్లాన్ చేయబోతుంది ఈ వ్యవహారాలన్నిటినీ? జేఎల్ఎన్ రావు గారు, దిస్ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే అండి. బట్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్, సార్ మీ ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు, దయచేసి మీ ఫ్రేమ్. ఓకే, ఇట్స్ ఓకే డన్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. యా, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రపంచ పటాన్ని కొత్తగా గీయాలని అనుకుంటున్నట్టు దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే, అమెరికా ఆధిపత్యం కొరకు రకరకాల అయినటువంటి విధానాలను ఎంచుకోవడం అంటూ జరుగుతుంది. వెనిజులాకు వచ్చినట్టయితే అక్కడ ఏంటి అని అంటే, ఆయిల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని కొరకు ప్రెసిడెంట్నే హైజాక్ చేయడము, దాని తర్వాత అమెరికాకు తరలించడం అంటూ జరిగింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కు సంబంధించింది ఇది చాలా మంది దాంతో పోలుస్తున్నారు, కానీ నా వరకు నేను మాత్రం ఇది ప్రత్యేకంగా పరిగణించడం అంటూ జరుగుతుంది. ఎందుకు అనంటే, ఇది ఇరాన్ అమెరికా సంక్షోభం అనేది ఇప్పుడు కొత్తది కాదు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ అయితే చేస్తున్నాడో అతను ఆ లెవెల్లో డైరెక్ట్గా ఇరాన్ మీద దాడి చేయడం అనేది మాత్రం కొత్తగా. అలానే దీంట్లో భాగం ఏమైపోయింది, ఇజ్రాయెల్ కూడా అయిపోయింది. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటి అని అంటే, ఒకటి, ఇరాను న్యూక్లియర్ వెపన్ను సంపాదించే దిశలో దాదాపుగా సఫలం చెందినాయని మనకు వార్తలు వస్తున్నాయి. అట్లానే IAEA, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఏంటి అని అంటే చాలా అతి దగ్గరలో ఉన్నదని మనకు వార్తలు అనేవి సూచిస్తున్నాయి. ఎట్లాంటి పరిస్థితులు అయినా కూడా వెస్ట్ ఏషియా కానివ్వండి, మిడిల్ ఈస్ట్ కానివ్వండి, ఇక్కడ అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇంకొక న్యూక్లియర్ పవర్ ఎమర్జీ అవేటందుకు ఖచ్చితంగా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. రెండవది, ఇంకొకటి ఏంటి అని అంటే, ఇరాన్ గత దాదాపుగా 40 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఖమేనీ ఆయన సుప్రీం లీడర్గా 2-3 ప్రపంచంలో ఆయన వార్నింగ్స్ ఇవ్వడం అంటూ జరిగింది. ఒకటి, డెత్ టు అమెరికా. రెండవది ఏంటంటే డెత్ టు ఇజ్రాయెల్ అనేది. సో మొదటి నుంచి ఇరాన్కు అమెరికాకు మధ్య ప్రాచ్యంలో ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అనేది జరుగుతుంది. హూ విల్ బి డామినేటింగ్ అనో దట్ ఏరియా. ఎప్పటి రెండో ప్రపంచ యుద్ధం నుంచి చూసినట్టయితే మనకు ఒకటి మాత్రం క్లియర్, ఏ రెజిమ్ కానీ ఏ కంట్రీలు కానీ కాక అమెరికా యొక్క ప్రాబల్యం అనేది కొనసాగాలి అనేది. అమెరికా ఏ పార్టీకి చెందినటువంటి ప్రెసిడెంట్ అధికారంలో ఉన్నా కూడా అది క్లియర్ కట్, అక్కడ ఎట్లాంటి కాంప్రమైజ్ అనేది జరగదు. రెండోది ఏంటి అనంటే, ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు మన అందరం ఇక్కడ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. 1980s ఎప్పుడైతే ఇరాకు న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకునేటందుకు ప్రయత్నం చేసినప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ యొక్క న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేయడం అంటూ జరిగింది. అయితే మరి ఇరాన్ ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది అని అంటే మనకు ఒక అనుమానం ఉంది.
అక్కడ ఒక రకంగా ఏంటి అని అంటే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రెసిడెంట్కి అనుకూలంగా లేకపోతే ఒక రకమైన అపోజిషన్ కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు అనంటే అతి త్వరలో ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ను సంపాదించుకునే స్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ brought lot of pressure on American ruling establishment, and it could succeeded in getting the American approval in targeting the Iran's nuclear establishment. సో కాబట్టి ఇది ఒకటి. ఇంకొకటి మీరు యాడ్ చేసినారు క్యూబా అనేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ అనేది. అక్కడ న్యూక్లియర్ వెపన్ కానీ మిగతా ఆయిల్ కానీ అక్కడ అనేది ఇష్యూ కాదు. ఒకటి ఆయిల్కి సంబంధించినట్టయితే వెనిజులా ఒకటి, రెండోది ఇంకొకటి కూడా మనం మర్చిపోవద్దు. ఏంటి అనంటే అమెరికా 1823 నుంచి కూడా లాటిన్ అమెరికా ఏదైతే సౌత్ అమెరికా ఏదైతే ఇట్ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బ్యాక్ యార్డ్, అంటే తన యొక్క పెరడు లాగా ఏది కన్సిడర్ చేయడం అంటూ జరుగుతుంది. అని అంటే అక్కడ ఎలాంటి ఏది పవరు ఎమర్జ్ అయినా కూడా అమెరికా ఖచ్చితంగా ఏదో ఒక చర్యను తీసుకోవడం అంటూ జరుగుతుంది. సో కాబట్టి ఈ మూడింటిని కలిపేసే బదులు అమెరికా యొక్క ఆధిపత్యం కొరకు ఈ మూడిట్లలో రకరకాలుగా జోక్యం చేసుకోవడం జరుగుతుంది, కానీ మూడిటిని ఒకే రకంగా చూడడం అనేది భావ్యం కాదు అని నా యొక్క అభిప్రాయం. ఎస్, జయలంద గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు సోమరవి గారు, ఇజ్రాయెల్ సిటిజన్, అక్కడ ఇజ్రాయెల్ నుండి ఉన్నారు. రవి గారు, ఎట్లా ఉందండి సిచ్యువేషన్? అంటే గత 24 గంటలలో కొన్ని మిజైల్స్ ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి, పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ సిటిజన్స్ మరణించారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? మొదటి 2 రోజులతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో వస్తున్నాయండి. అది డే టైంలో ఒక 2-3, నైట్లో ఒక 2-3 టైమ్స్ వచ్చాయి. మొదటి 2 రోజులతో పోల్చుకుంటే ఇది ఒక 25% మాత్రమే. ఫస్ట్ అయితే సాధారణ పరిస్థితులే ఉన్నాయి. 10-12 మంది 2-3 డేస్ బ్యాక్ చనిపోయారండి. నిన్న ఇవాళ చనిపోయినట్టయితే మాకైతే ఇక్కడ వార్తలు లేవు. 2-3 డేస్ బ్యాక్ మాత్రం చనిపోయారు. ఒక ఇన్సిడెంట్ లో 9 మంది, ఇంకొక 2 ఇన్సిడెంట్ లో సింగిల్ అట్లా 11 మంది చనిపోయారు. ప్రస్తుతం అయితే అంత సాధారణ జీవితం ఉన్నది. ఏదైతే నెసెసిటీలు మాత్రమే ఇప్పటిదాకా ఓపెన్ ఉండే, ఇప్పుడు అన్ని బిజినెస్లు కూడా ఈ రోజు నుంచి ఓపెన్ అయిపోయినాయి. అంత సాధారణ జీవితం జరుగుతుంది. ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఓపెన్ అయిపోతున్నాయి. ఇక్కడైతే మాకు యుద్ధ వాతావరణం, యుద్ధ పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు. ఒక డేలో ఒక 2 టైమ్స్, నైట్లో ఒక 2 టైమ్స్ అట్లా మాత్రమే మిషన్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే అంత ప్రశాంతమైన వాతావరణం ఉంది. నా దృష్టిలో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కంటే కూడా అక్కడ ఆయిల్ సరఫరా మీద, ఆయిల్ నిక్షేపాల మీద, ప్లస్ అమెరికా మిత్ర దేశాల మీద దాడి చేయడం మీద ఇరాన్ దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తోంది. తద్వారా తమ మీద ఉన్నటువంటి ప్రెషర్ని వాళ్ళ మీద కూడా ఉన్నట్టయితే వారు అమెరికా మీద ప్రెషర్ పెట్టడం ద్వారా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో, ప్లస్ ఈ అమెరికా యొక్క స్థావరాలకు అవకాశం కల్పించినందుకు వారికి నొప్పి తెలియాలి. తద్వారా వాళ్ళు అమెరికా మీద ప్రెషర్ పెట్టడం ద్వారా దీన్ని ఆపడానికి పరోక్షంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ వాటి మీద దృష్టి పెట్టినట్టుగా భావిస్తున్నామండి. ఎస్, మన నాసరయ్య గారు, మీరు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ని ఎట్లా చూస్తారండి? ఇక్కడ మనం మీరు అక్కడ టీవీలో చూసినంత ప్రస్తుతానికి అయితే చాలా బాగానే ఉంది. అందరూ మన తెలంగాణ, మన హైదరాబాద్, మరి మన ఇండియా, కర్ణాటక, కేరళ వాళ్ళు అందరూ సేఫ్ గా ఉన్నారు. మాకు ఇక్కడ ఏదన్నా మిసైల్స్ స్టార్ట్ అయినాయంటే మాకు ముందు మా ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఫోన్ కు మెసేజ్ వచ్చి 5 minutes లో మీరు బంకర్లోకి వెళ్ళండి అని చెప్పి సేఫ్టీలోకి వెళ్ళండి. మేము 5 minutes లో మేము బంకర్లోకి వెళ్ళుకుంటాము. మాకు ఈ రోజు నిన్ననైతే అంత పెద్ద ఏం లేదు. లాస్ట్ సాటర్డే నాడు ఎక్కువ మిసైల్స్ వచ్చినాయి. ఆ రోజు సాటర్డే, సండే, నిన్న మొన్న ఈ రోజు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ టీవీలో చూపించినంత డేంజర్ గా అయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం చాలా చాలా సేఫ్టీ అయిన కంట్రీ, ఇది మంచి కంట్రీ. ఇప్పుడు ఇరాన్ చేసేది మొత్తానికి గల్ఫ్ కంట్రీలలో ఆల్ కంట్రీస్ అంటే దుబాయ్, మస్కట్, కువైట్, ఖత్తర్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ వస్తున్నాయి కానీ అంత ఇదిగా లేవు. ఎస్, నరసయ్య గారు మళ్ళీ వస్తాను. జయలన్ రావు గారు, రష్యా చైనాల మౌనం అనేటటువంటిది 1000 million క్వశ్చన్స్ జనరేట్ చేస్తుంది ప్రపంచానికి.
ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే నార్త్ కొరియా, చైనా, రష్యాలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి ఈ యుద్ధ సమయంలో అంటని చెప్పి అందరూ భావించారు. కానీ 3 దేశాల నుండి కూడా ముచ్చటైనటువంటి ఏ ప్రకటనలు రావడం లేదు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇక్కడ ఒకటండి, ఏ దేశమైనా కానీ దానికి ప్రయోజనాలు అనేవి ఉంటాయి. వాటిని ఏమంటా అంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ లేకపోతే జాతీయ ప్రయోజనాలు అని అంటాయి. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ జరుగుతుంది. చైనాకి ఏంటి అని అంటే ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ అనేది కావాలి, అది ఒకటి. ఇక రష్యా అని అంటున్నా, ఆల్రెడీ రష్యాకు ఒక సమస్య ఉంది. అక్కడ ఏంటి అని అంటే యుక్రెయిన్, రష్యా అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఏంటి అని అంటే అమెరికా యొక్క సపోర్టుతోని నాటో దేశాలు అంటే యూరోప్ ప్లస్ అమెరికా కలిసి అక్కడ ఏంటి అంటే మన అందరికీ తెలిసిందే కొన్ని సంవత్సరాలుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్గా ఇరాన్కు ఇంకా రష్యా సపోర్ట్ ఇచ్చినట్టయితే మిగతా దేశాలు కూడా ఉన్నాయి కదా అక్కడ, మరి వాళ్ళు ఎలా స్పందిస్తారా అనేది రష్యాకు ఒక అనుమానం ఉండొచ్చు. దాదాపుగా చైనా కూడా అదే పరిస్థితి ఉండొచ్చు కదా. ఎందుకు అనంటే ఎక్కడైతే చైనా యొక్క ముఖ్యమైనటువంటి జాతీయ ప్రయోజనం ఏంటి అనంటే ఈ ప్రాంతం నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకోవడం. ఒక ఇరానే కాదు కదా, ఇరాన్కి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు అయితే మిగతా గల్ఫ్ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? లేదు, గల్ఫ్ దేశాలకు ఒకవేళ సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇరాను ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు మనం గత వారం రోజుల నుంచి చూసినట్టు అయితే ఇక్కడ ఏదైనా కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అని ఉంది కదా, అక్కడి నుంచి నౌకల ద్వారా ఏంటి అంటే ఆయిల్ ప్రపంచంలో మిగతా అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇరాన్ ఏం చేసింది, ఆ వాటర్స్ను మైనింగ్ చేసింది. అంటే ఏదైనా నౌకలు ఉన్నాయనుకోండి అవి పేలిపోయేటందుకు అవకాశం ఉంది. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఎలాంటి నౌకలు అక్కడ ప్రవేశించినా కూడా వాటి మీద కూడా అటాక్ చేసేటందుకు అవకాశం ఉంది. ఇంతకు ముందే ఒకరు చెప్పినారు కదా, మన వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్ ఏమన్నారు అని అంటే అక్కడ ముఖ్యంగా ఆ దేశాలు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆయిల్ మీద ఇరాన్ ఒత్తిడి తీసుకురాగలిగితే ఏంటి అంటే చాలా వరకు ఇరాన్ సక్సెస్ అయినట్టే. సో కాబట్టి దీని యొక్క ప్రభావం అది చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇండియా కానివ్వండి, అన్ని దేశాల మీద ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి టచ్ చేయలేదు, ఈ మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ ఎక్కువగా యూరోపియన్ దేశాలకు పోతుంటుంది. అలానే ఇండియాకు, చైనాకు కూడా. అమెరికా గిట్ట చూసుకున్నట్టయితే అమెరికా యూజ్ చేసే ఆయిల్లో దాదాపు ఓన్లీ 5 to 6% మాత్రమే ఈ ప్రాంతం నుంచి అమెరికా యూజ్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. అమెరికా ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, లేకపోతే ఇంతకుముందు మీరు అన్నట్టుగానే వెనిజులాలో అమెరికన్ కంపెనీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేస్తే దాన్ని రిఫైన్ చేయడం వలన అమెరికా ఈ ప్రాంతం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా నాటోకు చెందినటువంటి దేశాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద ఆయిల్ కొరకు ఆధారపడాలి. అట్లానే all these countries made heavy investments in all these countries as far as these countries industrialization is concerned. So ప్రతి దేశానికి దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మనం ఏంటి అని అంటే కొంతమంది అనుకుంటాం రష్యా వ్యతిరేకిస్తుంది, చైనా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు కూడా ఆచితూచి వాళ్ళ యొక్క విధానాన్ని రూపొందించుకోవడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే ఇంకా కొంతకాలం చూస్తారు, బహుశా ఇప్పుడు 1 week అయింది. మొన్న ట్రంప్ అనౌన్స్ చేసినట్టుగానే ఏంది అంటే దే ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫర్ 1 month, 4 weeks అని అన్నారు. ఒక 1 week అయింది. అలానే ఇప్పుడు మన మిగతా 2 వక్తలు చెప్పినారు ఏంటి అని అంటే వాళ్ళకి పెద్ద తేడా అనేది ఏం కనపడతలేదు. కానీ ఇంకొకటి కూడా మన న్యూస్ పేపర్స్లలో లేకపోతే మీడియాలో చూస్తున్నాం, ఈ టీవీ ఛానల్స్ కానివ్వండి, ఈ వార్తలు రాసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు చాలా వరకు ఏంటి అని అంటే అన్ని దేశాలు ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏంటి అంటే ఒక ప్రాపగాండాలో నిమగ్నమైనాయి. వీటి ఆధారంగానే చాలా మంది కూడా వ్యాఖ్యానాలు చేయడం జరుగుతుంది, లేకపోతే టీవీ డిబేట్స్లలో కూడా వ్యాఖ్యానించడం అంటూ జరుగుతుంది. ఈ ప్రతి దేశానికి జాతీయ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాటిని అసెస్ చేసుకొని వాటి ఆధారంగా ఎక్కడైనా యుద్ధం అవుతే ఆ యుద్ధాన్ని గురించి వ్యాఖ్యానించడం అంటూ జరుగుతుంది. ఎస్ రావు గారు,
ప్రైమ్ టైం డిబేట్లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్. ఒడిదుడుకులకు లోనవుతుందండి. ఎస్. ఏంటి అనంటే అందరూ కూడా ఏంటి అనంటే దాదాపు ఒక 2 లేకపోతే 3 వారాల యుద్ధానికి ఈ కాలంలో దాదాపుగా అలవాటు పడినారు. ఎందుకంటే ప్రతి దేశం కూడా తనకు అవసరమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, మిగతా డే టు డే కన్స్యూమబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా దాదాపుగా ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు సమకూర్చుకొని పెట్టుకొని ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఒకటి ఏంది అనంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆయిల్ దృష్టిలో పెట్టుకొని చాలా వరకు మాట్లాడడం అంటూ జరుగుతుంది. మనకు ఆయిల్ ఎంత ముఖ్యమో ఈ దేశాలలోకి వెళ్ళేటువంటి ఇంపోర్ట్స్ కూడా దాదాపు అంతే ప్రాధాన్యాన్ని సంతరించు. ఇప్పుడు ఇరాన్ తీసేసుకోండి, ఇరాన్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసే అన్నిటిని కూడా చాలా వాటిని కూడా దిగుమతి చేసుకుంటుంది కదా. అట్లానే ఇరాన్ దాడి చేసేటువంటి ఇప్పుడు జీసీసీ కంట్రీస్ ఈ అంటే మీరు సౌదీ అరేబియా కానివ్వండి, కువైట్ కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, బహ్రెయిన్, ఈ అన్ని 6 దేశాల మీద కూడా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడి చేయడం అంటూ జరుగుతుంది. ఇవాళ ఇరాన్ ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. ఏంటి అనంటే మేము ఆ దేశాలలో మీద దాడి చేయడం లేదు, ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీదనే మా దాడిని గురిపెట్టినాము, నష్టం ఏదైతుందో అక్కడి వరకే జరుగుతుంది అనంటే ఒక రకంగా ఏంటంటే ఇరాన్ మనకు ఇండైరెక్ట్ ఒక సిగ్నల్ కూడా ఇస్తుంది. ఏదైతే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని దాదాపుగా మరీ అవసరమైతే తప్ప మేము అడ్డుకోము అని ఒక రకంగా మనకి ఇండైరెక్ట్ మెసేజ్ అనేది ఇస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మొదలు అనుకున్నట్టుగానే ఇప్పుడు దీన్ని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనాలా, లేకపోతే ఇరాన్ అమెరికా అనాలా, లేకపోతే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా అనాలా? ఇది ఒక రకంగా చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూసుకున్నట్టు అయితే ముఖ్యంగా ఏంటి అనంటే ఇరాన్ వర్సెస్ అన్నింటినీ కూడా మనం కలపాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మిగతా గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, అమెరికా అండ్ ఇజ్రాయెల్. మొదట్లోనే నేను చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటన్నిటికి కూడా కొంచెం మనము చరిత్రలోకి కూడా పోవాల్సి వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా ఏంటంటే 1979 తర్వాత సౌదీ అరేబియాకు ఇరాన్కు ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఆ ప్రాంతం. అది ఒకటి ఏంటంటే మనం సివిలైజేషన్గా లేకపోతే కల్చరల్లో కూడా దీన్ని మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే పర్షియా కల్చరల్ వర్సెస్ అరబిక్ కల్చర్, ఈ రెండింటిని కూడా. సో కాబట్టి మనం ఓన్లీ ఇది ఏంటి అనంటే ఇస్లాం వర్సెస్ ద రెస్ట్ అని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతీయులం ఏంటి అనంటే ఇక్కడ ఆ ప్రాంతం మీద ఎవరికి ఎక్కువ ఆధిపత్యం ఉండాలి. 79కు ముందు ఏంటి అనంటే ఇరాన్ కూడా అమెరికాతోని కలిసిమెలిసి తిరిగింది. ఎప్పుడైతే ఆయతుల్లా ఖొమేని అధికారంలోకి రావడం అంటూ జరిగిందో అప్పుడు మిగతా అన్ని దేశాలు అమెరికాకు జరిగింది. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. బహుశా ఈ అన్ని దేశాలలో ప్రజాస్వామ్యం ఉండుంటే పరిస్థితులు పూర్తిగా వేరే ఉండేటి. అబ్సల్యూట్లీ రైట్ అండి. yes, you are right. yes. సో ఇక్కడ అన్ని కూడా ఈ అన్ని దేశాలు తీసుకోండి, అన్ని కూడా మొనార్కికల్ గవర్నమెంట్సే కదా. yes. ఒక రకంగా చెప్పాలని అనంటే ఫస్ట్ లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక రకమైన డెమోక్రసీ ఉండింది. ఆయన షా ఆఫ్ ఇరాన్ ఏం చేసినాడు, ఎప్పుడైతే అప్పటి ప్రైమ్ మినిస్టరు ఈ ఆయిల్ను నేషనలైజ్ చేసినాడు, అప్పుడు ఏం చేసినాడు, మన మొనార్కికల్ సిస్టమ్ అయింది. ఆ మొనార్కికల్ సిస్టము దే మూవ్ వెరీ క్లోజర్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాన్ని మన వాళ్ళు మోడర్నైజేషన్ అవి ఇవి అని అన్నారు. ఆయితుల్లా కొని వచ్చే ముందు ఏంటి అనంటే ఇరాన్ ఆయిల్ను ప్రైస్ ఎవరు డిసైడ్ చేయాలి, అమెరికా చేస్తుందా ఇరాన్ చేస్తుందా? ఏ దేశమైనా తీసుకోండి, అమెరికాలో ప్రొడ్యూస్ చేసేటువంటి ఏ వస్తువు అయినా అమెరికా ప్రైస్ డిటర్మైన్ చేస్తుందా వేరే వాళ్ళు చేస్తున్నారు? ఇవన్నీ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. అందుకొరకే బహుశా ఈ అన్ని దేశాలలో రాచరిక వ్యవస్థలు కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే
నా అభిప్రాయం ప్రకారం పూర్తిగా సిచ్యుయేషన్ అనేది వేరుగా ఉండేది. ఒకవేళ యుద్ధం అప్పుడప్పుడు వచ్చినా కూడా ఒక నెగోషియేషన్స్ లేకపోతే సంభాషణలు జరిగి ఏదో ఒక రకమైనటువంటి ఒప్పందాలను చేసుకునేందుకు ఆస్కారం ఉండేది, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ అండ్ మిగతా అరబ్ కంట్రీస్. ఎస్ ఎస్ సోమారావు గారు, ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాలపైన ఇరాక్ మూకుమ్మడి దాడి కొనసాగిస్తుంది. కువైట్ కానివ్వండి, బైరాన్ కానివ్వండి, యమాన్ కానివ్వండి, దానికి సైప్రస్ కానివ్వండి, వీటన్నిటినీ ఇరాక్ దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ నుండి ఒక ప్రొటెక్షన్ దొరుకుతుందని ఆయా దేశాలలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఊహించినంతగా ఇజ్రాయెల్ సహాయపడడం లేదు అనేటటువంటి అభియోగం ఉంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన మీరు? వాళ్ళకెందుకు సహాయం చేస్తుందండి? ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి శత్రు దేశాలే కదా. అరబ్ కంట్రీస్ అన్ని కూడా చుట్టుపక్కల ఉన్నాయి, ఇజ్రాయెల్ శత్రు దేశాలు. ఎందుకు సహాయం చేస్తుంది? మీరు చాలా ప్రమాదం ఉండేది. మీరు చాలా డిప్లొమాటిక్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. గుడ్. ప్రమాదం అంతా వాళ్ళ నుంచే కదా వీళ్ళకు. రావు గారు యూ కెన్ రెస్పాండ్ అండి. రావు గారు యూ కెన్ రెస్పాండ్. ఒకటి రవి గారు చెప్పింది ఓకే, అక్కడ ఉంటున్నారు కాబట్టి పరిస్థితులు అక్కడ తెలుసు. కానీ ఒకటి మనము ఇక్కడ గమనించాల్సి ఉంది. ఏంటి అనంటే గత 10 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్కు మిగతా అరబ్ దేశాలకు వ్యవహారాల్లో చాలా మార్పు అనేది. ఒకటి ఏంటి అనంటే దాదాపుగా మీకు గత 2-3 సంవత్సరాలలో చూసినట్టయితే ఈ దేశాలకు చెందినటువంటి కొన్ని డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటూ జరిగింది. లాస్ట్ 2-3 సంవత్సరాలలో ఈ దేశాలకు సంబంధించినటువంటి విమానాలు టెల్ అవీవ్లో దిగడం కూడా జరిగింది. ఇది ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కూడా ఒక అనుమానం అనేది వచ్చింది. సపోజ్ ఇవన్నీ ఇలానే కొనసాగినట్టయితే అమెరికా ప్రాబల్యము ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేని పరిస్థితి వస్తుంది అని కూడా మనం ఒక రకంగా వ్యాఖ్యానించవచ్చు. అందుకొరకు అట్లానే మీరు తీసేసుకోండి. సపోజ్ పాపులేషను జనాభా పరంగానేయండి, లేకపోతే భూభాగ పరంగా చూసుకున్నట్టయితే ఇరాను, సౌదీ అరేబియా మెయిన్. మిగతా తీసుకున్నట్టయితే దాని తర్వాత ఏంటిది మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సపోజ్ ఇంతకుముందు మీరు వ్యాఖ్యానించినారు ఏంది, ఖతార్ తీసుకోండి, లేకపోతే బహ్రెయిన్ తీసేసుకోండి. ఇవన్నీ జనాభా పరంగా కానివ్వండి, లేకపోతే వైశాల్య పరంగా చూసినట్టు ఎన్ని చిన్న దేశాలండి. దాదాపు మనకు 1-3-4 డిస్ట్రిక్ట్స్ వైశాల్యం కలిగింది. జనాభాను తీసుకున్నట్టయితే దాదాపు 2 జిల్లాలకు సమానంగా కూడా అంతకంటే ఎక్కువ ఉండదు. ఎక్సెప్ట్ సౌదీ అరేబియా కానివ్వండి, లేకపోతే ఇరాన్, ఈ రెండింటిని పక్కకు పెట్టినట్టు. అందుకొరకు ఇంతకుముందు నేను వ్యాఖ్యానించడం ఏం జరిగింది అని అంటే, ఒక రకంగా ఆ ప్రాంతంలో ఇరాన్కు, సౌదీ అరేబియాకు ఒక రకమైనటువంటి సంఘర్షణ కంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంది. ఎవరు పై చేయి కోల్డ్ వార్ అనొచ్చు. కాంపిటీషన్ అన్న కోల్డ్ వార్ అనే బదులు. కాకపోతే ఇక్కడ మీరు క్వశ్చన్ రేజ్ చేసినారు, ఇజ్రాయెల్ నుంచి ఈ దేశాలు ఎక్స్పెక్ట్ చేసిన ఈ సహకారాన్ని అని అంటే బహుశా ఆ పదం నా దృష్టిలో అయితే సరి అయింది కాకపోవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులు ఏవైతున్నాయో దే ఆర్ ట్రయింగ్ టు డిజార్మ్ ఇరాన్. ముందు గత నెక్స్ట్ వచ్చేటువంటి 5-10 సంవత్సరాలలో ఇరాన్ దాదాపుగా క్రిపుల్ అయిపోయినట్టయితే దాని యొక్క రోల్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. ఓన్లీ ఎక్స్పోర్టింగ్ ఆయిల్, లేకపోతే ఏదో అంతవరకే ఉండొచ్చు కదా, ఉండేటందుకు ఆస్కారం కూడా ఉంది కదా. సో కాబట్టి మనం ఈ ఇష్యూను ఆ దృష్ట్యా చూసినట్టయితే బహుశా మనకు ఒక రేషనల్ ఆన్సర్ అనేది మనకు దొరుకుతుందేమని నా యొక్క అభిప్రాయం. రవి గారు, లెబనాన్ అండ్ హ్యూతీలు, ఐఆర్జిఎస్, ఆర్బీలన్నీ కూడా కథన రంగంలోకి దిగుతున్నాయి. వాళ్ళు ఫిజికల్ ఫోర్స్ అటాక్స్ ప్రారంభించేటటువంటి ప్రమాదం ఉంది అని అన్నారు. ఒకవేళ ఆ 3 వర్గాలగిన కథన రంగంలోకి దిగితే ఇజ్రాయెల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది? ఏం కాదండి, 3 కాదు 4 వచ్చిన ప్రాబ్లం లేదండి. అంటే ఎయిర్ స్ట్రైక్ ఒకటేనా, లేదంటే గ్రౌండ్ లో కూడా వెళ్తుంది ఇజ్రాయెల్. గ్రౌండ్ లో కూడా ఆల్రెడీ నాకు తెలిసి లెబనాన్ కు వెళ్లే ఆలోచన కూడా ఉన్నట్టు నాకు కొంచెం వినికిడి. ఈ హూతీలకు సంబంధించిన కొంచెం ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో ఏదైనా అవకాశం దొరికితే మొదట వాళ్ళు గనక హిజ్బుల్లా వాళ్ళు గనక అటాక్ చేసి, అంటే బెరూట్ మొత్తం సగం ఖాళీ చేయించారనేటటువంటి వార్త.
సౌత్ బెరిట్ను మొత్తం ఖాళీ చేయాలంటని చెప్పి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అదే చెప్తున్నాండి, పొరపాటున కనుక వాళ్ళు సైన్యం కనుక ఉందడిగేసింది అనుకోండి, అది ఇజ్రాయెల్కు పండగానే. వీరికి అవకాశం దొరుకుతుంది కదా వాళ్ళ లాక్కోవడానికి. మీరు Yes. ఒకటి గుర్తుంచుకోండి, 1965 అనుకుంటా 6 దేశాలు కలిసి ముక్కమ్మడిగా వచ్చి ఒకేసారి దాడి చేశాయండి. దాడి చేస్తే 6గురిని తిప్పి కొట్టడమే కాకుండా సిరియాకు, లెబనాన్కు సంబంధించిన కొంత ల్యాండ్ ఇజ్రాయెల్ లాక్కుంది, ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు కూడా పొరపాటున వాళ్ళు వస్తే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు వస్తే ఇంకా సంతోషం. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఏమనకుండా ఇజ్రాయెల్ వెళ్ళింది అనుకోండి, ఇజ్రాయెల్ దురక్కంలో దిగిందంటారు కదా ప్రపంచ దేశాలన్నీ. ఇప్పుడు వాళ్ళే వచ్చినప్పుడు వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు కదా. ఎస్. సో ఇట్స్ గుడ్ ఫర్ ఇజ్రాయెల్. ఇరాన్ లీడర్షిప్ బలహీన పడితే దాని యొక్క ఇంపాక్ట్ లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా మీద ఉంటుంది, యెమెన్ లో ఉన్నటువంటి హౌతీస్ కూడా ఉంటుంది కదా. ఎస్. అవి అంత లేదండి, బలంగా ఆల్రెడీ హమాస్, హిజ్బుల్లా దాదాపు నాయకత్వాన్ని మొత్తం క్లోజ్ చేసేసింది ఇజ్రాయెల్. చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు మీరు దాడి చేస్తారంటున్నారు కానీ అదంతా ప్రభావితంగా ఉండదు. లాస్ట్ 2 years నుంచి మొత్తం ప్రముఖమైనటువంటి నాయకత్వాన్ని కానీ ఆయుధ సంపత్తిని కానీ ఇజ్రాయెల్ దాదాపు క్లోజ్ చేసింది. సో అంత ప్రభావం ఉండకపోవచ్చు అనుకుంటున్నాం మేమైతే. అంటే లాస్ట్ 2 years బ్యాక్ ఉన్నంత స్ట్రాంగ్ ఇప్పుడు లేదు హిజ్బుల్లా కానీ హమాస్ కానీ. ఎస్. జిఎల్ఎన్ రావు గారు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఒక మంత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ను మనము నిల్వల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నట్టు ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే ఇది నాకు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. రష్యా ఒక ఇండిపెండెంట్ దేశం, భారతదేశం ఒక ఇండిపెండెంట్ దేశం. హూ ఈజ్ టు గివ్ ద పర్మిషన్? అండ్ ఇట్స్ అ 1000 million క్వశ్చన్. కైండ్లీ క్లారిఫైడ్. ఇక్కడ ఒకటి ఏంటంటే అండి, ఈ యుద్ధం వలన దీని నుంచి వచ్చే పర్యవసానాలను ఒక్కొక్క దేశం మీద ఎలా ఉంటుందో బహుశా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్లేషించి ఉండుంటుంది. సపోజ్ ఏంటి అనంటే, ఇప్పుడు మనము మొన్న అమెరికాతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి ఉండేది. మొన్న యూరోపియన్ యూనియన్ చేసింది, కొంత డిలే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆ మార్పులు అనేటి అమెరికాలో చోటు చేసుకోవడం అంటూ జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అనంటే, మనకు కూడా నెక్స్ట్ బహుశా 3-4 months ప్రకారం వరకు కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది భారతదేశం మీద ఉండదు అని కొంతమంది విశ్లేషకులు చెప్పడం అంటూ జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అన్నారు ఇది $1 million క్వశ్చన్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లేకపోతే అమెరికా మీరు ఆయిల్ కొను అంటే ఇండియా కొంటుందా, లేదా వద్దు అంటే ఊరుకుంటుందా కదా? ఇది మీ క్వశ్చన్ కదా. ఒకటి ఏంటంటే, అంతకుముందు మనము అమెరికా వద్దు అన్నా కూడా అమెరికాని ధిక్కరించి మన అవసరాలు ఏవైతున్నాయో అవి మనం తీర్చుకోవడం అంటూ జరిగింది, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని. ఇప్పుడు మన మీద ఇంపాక్ట్ కంటే ఎక్కువగా ఈ యుద్ధం ద్వారా ఏంటి అనంటే, అమెరికా మిత్ర దేశాలైనటువంటి ఏవైతే యూరోపియన్ దేశాలు ఉన్నట్టే వాటి మీద ఎక్కువ ప్రభావం పడేటందుకు అవకాశం. సో కాబట్టి ఏంటి అనంటే, ఇక్కడ ఇండియా పేరు తీసుకొని మీరు ఒక 1 రోజుల వరకు కొనుక్కోండి అనంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆయన యూరోపియన్ దేశాలకు కూడా సూచిస్తున్నాడు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే అట్లానే అమెరికా నుంచి డైరెక్ట్ పైప్ లైన్ యూరోపియన్ దేశాలకు ఉంది. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ హీఈస్ అలోయింగ్ ద అండ్ ఇండైరెక్ట్లీ సేయింగ్ ద యూరోపియన్ కంట్రీస్ ఆల్సో కెన్ బై ఆయిల్ ఫ్రమ్ రష్యా. అలానే చైనా కూడా, అంటే భారతదేశం యొక్క పేరు తీసుకొని మిగతా అన్ని దేశాలకు ఆయన ఏంటి అంటే ఒక మెసేజ్ ఇచ్చేసినాడు, నేను పర్మిషన్ ఇస్తున్నా, మీరు అందరూ కొనుక్కోవచ్చు. సో ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన యొక్క స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో ట్రంప్ ఇది ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాడు అని అన్నారు. కాకపోతే అతనే ఇంకొక 1-10 రోజుల తర్వాత అన్నాడు. కానీ 1 రోజులు ఈ అనౌన్స్మెంట్ చేయడం అంటూ జరుగుతుంది. ఒక రకంగా అయితే నాకైతే నవ్వొస్తుంది ఇది చెప్పడం వలన. సో ఇదేం పెద్ద పజిల్ అనేది కాదండి. ఎందుకనంటే అమెరికా తన యొక్క సంబంధాలను ఇతర దేశాలతోని మామూలుగా ఉంచుకోవాలి, లేకపోతే ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించాలని అంటే ఇట్లాంటి చర్య తప్పనిసరిగా అమెరికా తీసుకోవాల్సి ఉంటుంది.
సో కాబట్టి ఇదేం పెద్ద ఇష్యూ అనేది కాదండి. ఎస్ రవి గారు, యుద్ధం ఇంకోటండి, ఆయిల్ విషయంలో ప్లీజ్. గతంలోనే అమెరికా ప్రెషర్ పెట్టినా కూడా ఇండియా పట్టించుకోకుండా రష్యా దగ్గర ఆయిల్ కొంటూనే వస్తుందనే మనం ప్రతిసారి అన్ని వార్తా న్యూస్లో చూస్తూ వచ్చాం. Yes. ఈ మధ్య ఏదైతే వాణిజ్య ఒప్పందంలో బాగా కండిషన్ పెట్టింది రష్యా నుంచి కొనొద్దని చెప్పి, మళ్ళీ ఈ రోజు నెల రోజులు పర్మిషన్ అవుతున్నాడు. ఒక భారతీయుడిగా వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, కానీ నాకు అనిపిస్తుంది అంటే ఇది వాస్తవం కాకపోవచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు అనివార్యత ఏర్పడ్డది. ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్కడో ఒక్క దిక్కు నుంచి రావాలి. ఇప్పుడు ఇరాన్ ఈ మధ్యలో ఈ వారి కారణంగా ఈ సరఫరా ఆగిపోవడము, ఏదైతే వాటర్ ఇది ఉందో దాన్ని ఆగిపోవడం ద్వారా మనకు ఆల్టర్నేట్ కంపల్సరీ కొనాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. బహుశా సార్ అన్నట్టు అమెరికా వద్దన్నా కూడా మనం కొంటాం కావచ్చు. ఎలాగో కొంటారా అని చెప్పి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ప్రకటించి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా వాళ్ళు అనుమతితో తీసుకోవాల్సిన ప్రత్యర్థమాట ఇది నిజంగా మన దౌర్భాగ్యం. ఎస్ జిఎల్ఎన్ రావు గారు, ఎకనామికల్ ఇంపాక్ట్ భారత్ పైన ఎలా ఉండబోతుంది? ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మీద ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇంపాక్ట్ కంటే మన ఎక్స్పోర్ట్స్ ఇరాన్కి కానివ్వండి, ఇతర దేశాలకు కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఆగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ఆర్థిక అంశాలపైన ఈ యుద్ధం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒకటి, ఇది యొక్క ప్రభావం అనంటే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దాన్ని బట్టి ఆధారపడుతుందండి. ఏదో వారం రోజులు 10 రోజులు లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఒకటేంటి అనంటే నెక్స్ట్ ఇంకా వారం రోజులలో మ్యాక్సిమం ఏంటి అనంటే ఇజ్రాయెల్ అమెరికా ఈ దాడులను ఇలాగే కొనసాగిస్తున్నట్టు అయితే ముఖ్యంగా ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే రావు గారు, ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఖతర్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2 వారాలు గిన ఈ యుద్ధం కొనసాగితే 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $150 ఉంటుంది అనేటటువంటి ప్రకటన అధికారికంగా విడుదల చేసింది. దీనికి ఇంతకు ముందు మీరు అడిగినప్పుడు కొంచెం అనుసంధానించాల్సి ఉంటుంది. ప్లీజ్. ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, భారతదేశము రష్యా నుంచి చమురు కొనుక్కోవచ్చు అని అంటే అక్కడ రష్యా ఏం చేస్తుంది అంటే ఈ ప్రైస్ను కంట్రోల్ చేసేటందుకు కాను దాని యొక్క ప్రొడక్షన్ విపరీతంగా పెంచేటందుకు అవకాశం ఉంది. ఏది టు మీట్ ద నీడ్స్ ఆఫ్ చైనా, ఏది ఇండియా అండ్ ఆల్సో అదర్ యూరోపియన్ కంట్రీస్. సో కాబట్టి ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా $150 చేరొచ్చు చేరకపోవచ్చు అనేది ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందే దాని మీద ఆధారపడి. ఇక మీరు ఖతార్ అని అన్నారు. ఇక్కడ ఒకటి ఏంది అని అంటే మనకు ప్రస్తుతం చూసుకున్నట్టు అయితే ఒక ఆయిలే కాదు, మనకు ఏది గ్యాస్ కూడా ఉంది కదా. ఆ గ్యాస్ మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఈ దేశం. ఇప్పుడు మీరు ఖతార్ అన్నారు కదా, దాని మీద ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు బిగినింగ్ లో ఒకటి రేజ్ చేసినారు, ఇరాన్ అజర్బైజాన్ మీద కూడా దాడి చేయడం అంటూ జరిగింది అది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనము గత కొద్ది సంవత్సరాల నుంచి ఏంటి అని అంటే 1, 2, 3 దేశాల మీద ఆధారపడకుండా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు డైవర్సిఫై అవర్ ఇంపోర్ట్స్ అండి. అటు రష్యానే కావచ్చు, ఇటు సెంట్రల్ ఏషియా కావచ్చు, లేకపోతే ఇటు బ్రూనీ కావచ్చు, లేక సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది కదా, ఆగ్నేషియా దేశాలు అంటాం, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటాం. అక్కడ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్టు చేసుకునేటందుకు అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏ ప్రైస్తో కొంటున్నామో ఖచ్చితంగా అది ఎంతో కొంత పెరుగుతుంది. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు మిగతా దేశాలు ఏవైతున్నాయో వాటి మీద ఎక్కువ ప్రభావం ఉండొచ్చు. అలానే రెండోది ఇంకొకటి కూడా మనం మర్చిపోదు, ఇవాళ రేపు ఏంటి అని అంటే మనము వేరే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ కొరకు కూడా మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటూ జరుగుతుంది ఒకటి. సో అక్కడ మనము డైవర్సిఫై చేసుకోవచ్చు, ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా కొనేటందుకు అవకాశం అనేది ఉంది. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ పూర్తిగా ఆగిపోతాయని మనం అనుకునేటందుకు వీల్లేదు. ఇక్కడ ఒకటి మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన, మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత ముఖ్యము, ఈ అన్ని దేశాలకు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ అదర్ కన్స్యూమబుల్ ఐటమ్స్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా అంత అవసరం.
సపోజ్ ఫుడ్ అనేది ఇరాన్లో కూడా లేదని అనుకోండి, ప్రజల పరిస్థితి ఏంటిది? మనం గత నెల రోజుల క్రితం 2 నెలల క్రితం చూసినాము. ఎందుకు అనంటే ప్రజలందరూ స్ట్రీట్స్లోకి వచ్చేసి డెమాన్స్ట్రేషన్ చేయడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే ప్రైసెస్ అనేటి ఏది దే రీచ్ ద స్కై రాకెట్ లెవెల్. సో కాబట్టి ఈ ఇంపాక్ట్ మన మీద కాదు, వాళ్ళ మీద. సో కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ దేశ అధ్యక్షులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, మిగతా పాలసీ మేకర్స్ ఎవరైతున్నారో వీటిని అసెస్ చేసేసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించుతారని నా యొక్క భావన. నేనైతే అదే కోరుకుంటున్నాను. ఎస్, రవి గారు, మీరు ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం మన తెలుగు సిటిజన్స్ ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుండి మీకు ఎలాంటి క్లెయిమ్స్ వస్తున్నాయి, ఎలాంటి ఫోన్స్ వస్తున్నాయి, ఎలాంటి హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు? అంత పీస్ అని ఎలాంటి ఫోన్స్ లేవండి. అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదండి. యాస్, దట్స్ గుడ్. ఓన్లీ నిన్న మాత్రమే నాకు హైదరాబాద్కు చెందిన ఒక ఆమె కాల్ చేసింది. అవి ఏదో వాళ్ళ కంపెనీ వర్క్ పర్మిట్ వచ్చిందట, ఇక్కడ స్టక్ అయిపోయింది, వెళ్ళడానికి ఏదైనా ప్రత్యామ్నాయాలు ఉంటే చూడమని కాల్ వచ్చింది. నేను ఇండియన్ ఎంబసీ దృష్టికి కూడా ఆమె విషయం తీసుకెళ్లాను. అదేవిధంగా ఆల్రెడీగా ఒక ఇక్కడ ఇండియన్ ట్రావెల్ ఏజెంట్ ఉంది, ఈ రెండింటి మధ్య అనుసంధానం చేసి ఆమె మేబీ సండే ఆర్ మండే వెళ్ళొచ్చు. ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకు నుంచి ఎలాంటి కాల్స్ లేవు. 99% రావు కూడా, ఎందుకంటే అలాంటి పరిస్థితి లేదు కాబట్టి. ప్రొఫెసర్ జిఎల్ఎన్ రావు గారు, కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. డిప్లొమాటిక్ రిలేషన్స్ ఫెయిల్ అయిన కారణంగా ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఏర్పడింది అని అనుకోవచ్చా? డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్. ఒక రకంగా ఎప్పుడైతే డిప్లొమసీ ఫెయిల్ అవుతుందో, ఎక్కడైతే అవుతుందో అక్కడ యుద్ధం మొదలవుతుంది అని మనం నార్మల్గా అనుకుంటుంటాం. యుద్ధానికి కారణం ఏంటి అనంటే, ఒక లాస్ట్ స్టేజ్లో ఏంటి అనంటే ఇరాన్కు మిగతా అమెరికాకు మధ్యలో జరిగేటువంటి ఈ నెగోషియేషన్స్ ఏవైతున్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వాటికి ఇరాన్ సమ్మతి కూడా తెలిపింది. కానీ ఇంకొకటి ఏంటి అనంటే ఈ యురేనియంను ఎన్రిచ్మెంట్ ఏదైతుందో అది 60% వరకు వచ్చింది. కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతే ఇరాను న్యూక్లియర్ వెపన్స్ సమకూర్చుకోవడం అంటూ జరుగుతుంది. అలా సమకూర్చుకున్నట్టు అయితే ఇరాను ఈవెన్ అమెరికా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రపంచంలో ఏ దేశం కానివ్వండి, ఏ యొక్క ఆర్గనైజేషన్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అని ఏది ఇజ్రాయెల్ ఇలాంటి సమస్యను లేవనెత్తి అమెరికా ప్రెసిడెంట్తో ఏది చర్చించిన తర్వాత ఇద్దరు కలిసి ఏంటి అని అంటే మూకుమ్మడి దాడి చేసినాయని దాదాపుగా ఎక్స్పర్ట్స్ ప్రపంచంలో అందరూ అనడం అంటూ జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే డిప్లొమసీ ఫెయిల్, వార్ హ్యాడ్ బిగాన్. యాస్, థ్యాంక్ యూ ప్రొఫెసర్ జిఎల్ఎన్ రావు గారు. అదేవిధంగా రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఏ దేశస్తులు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ యుద్ధం అనివార్యం అవుతున్నప్పుడు యుద్ధానికి సంబంధం లేనటువంటి చాలా దేశాల ప్రజలు వివిధ రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ లాంగ్ టర్మ్లో యుద్ధం కొనసాగితే చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని కొన్ని దేశాలు అధికారికంగా ప్రకటించాయి. ఖతర్ దేశం అధికారికంగా ప్రకటించడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. ఈ వ్యవహారం ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేటటువంటి అంశంపై యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. 7 రోజుల పాటు జరిగినటువంటి ఈ యుద్ధం 7 దశాబ్దాల వరకు మిగిలిపోయేటటువంటి చేదు జ్ఞాపకాలను మన ప్రపంచానికి అందించాయి. ప్రైమ్ టైం న్యూస్లో పాల్గొన్న, ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.